నమస్కారం విజన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. పశ్చిమ గోదావరి జిల్లా సమితి ఆధ్వర్యంలో తణుకులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఐఎస్బి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాపిరెడ్డిపల్లి పృథ్వీ మాట్లాడుతూ కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలు పుట్టగొడుగుల్లో ఏర్పడి పేద మధ్యతరగతి విద్యార్థుల తల్లిదండ్రుల నుండి వేల లక్షల రూపాయలు ఫీజులుగా వసూలు చేసుకుంటున్నాయని, విద్యా సంవత్సరం పూర్తి కాకముందే విచ్చలవిడిగా అక్రమ అడ్మిషన్లు చేస్తున్నారు అని అన్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలు ముందస్తు అడ్మిషన్లు చేయడం వలన ప్రభుత్వ విద్యా వ్యవస్థ నిర్వీర్యం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చొరవ తీసుకొని ప్రైవేట్ విద్యా సంస్థలు చేస్తున్న దోపిడీని అరికట్టి కళాశాలలను సీజ్ చేయాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వంపై ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ విద్యార్థి సంఘం పెద్ద ఎత్తున బహిరంగ ఆందోళనకి శ్రీకారం చుడుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్బి రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లిమిల్లి వంశీ, వెస్ట్ గోదావరి జిల్లా అధ్యక్షుడు దున్న వెంకట్, మణికంఠ తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు మరి ఇష్టారాజ్యంగా ఇవాళ ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఈరోజు తరగతులు నిర్వహిస్తూ ఉన్నారు, ఈరోజు పాఠశాలలు నడుపుతూ ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఇవాళ చూస్తూ ఉన్నాం, ఈ ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు ఏర్పడినప్పటి నుంచి ఇవాళ పేద విద్యార్థులను పేద తల్లిదండ్రులను ఈరోజు అధిక ఫీజులు వసూలు చేస్తూ ఈరోజు రకరకాలుగా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. వాటిని ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ ఏఐఎస్బిగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం, వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేక సందర్భాలుగా ఎన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా మరి ఏదైతే ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేస్తాం, ఈ యొక్క పేద విద్యార్థులను పేద తల్లిదండ్రులను కాపాడుతామని చెప్పేసి ఈరోజు ప్రభుత్వాలు చెబుతూ ఉన్నాయి తప్ప ఈరోజు ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయకోకుండా ఈరోజు విద్యార్థి తల్లిదండ్రులతోనూ విద్యార్థులతోనూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు చెలగాటమాడుతూ ఉన్నాయి. ఈరోజు ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు ముఖ్యంగా ఈరోజు ఫీజుల పేరుతోనే కాకుండా ఈరోజు యూనిఫాము లేదా పుస్తకాల పేరుతో ఈరోజు వేల లక్షల రూపాయలు వసూలు చేస్తూ ఈరోజు పేద విద్యార్థుల తల్లిదండ్రులను విద్యార్థులను ఈరోజు నడ్డి విరుస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఇవన్నిటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైతే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మరి యువకాలం పాదయాత్ర చేస్తూ మీరు ఏదైతే ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలకు సంబంధించినటువంటి విషయాల్ని వీటిని కూలగోస్తాం, ఖచ్చితంగా ప్రభుత్వ విద్యని బలోపేతం చేస్తామని చెప్పేసి మరి విద్యార్థులకు విద్యార్థి సంఘాలకు అనేక సందర్భాలుగా హామీ ఇచ్చారు. మరి ఈరోజు అధికారంలోకి వచ్చిన అనంతరం ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ శక్తుల్ని ఈరోజు మీరు పెంచి పోషిస్తా ఉన్నారు. ఈరోజు ప్రభుత్వ రంగాలను ఈరోజు నిర్వీర్యం చేస్తా ఉన్నారు. తప్పకుండా ఇవన్నిటిపైన కూడా విద్యార్థి సంఘాలుగా పెద్ద ఎత్తున సమీక్షలు ఏర్పాటు చేస్తాం. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేక ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. ప్రభుత్వం ఫీజు రెవెన్యూ సంబంధించిందో ఇప్పుడుకొచ్చి ఫీజు రెవెన్యూ సంబంధించి ఫీజు బకాయి సంబంధించి ఇప్పుడుకొచ్చి కొన్ని నోటిఫికేషన్ రాలేదు. ఎన్నో ప్రైవేట్ సంఘాలు ఎన్నో కార్పొరేట్ సంఘాలకు సంబంధించి ఎన్నో సమస్యలు ఉన్నా సరే ఇటువంటి సమస్యలని తీసుకురావట్లేదు. దీనికి సంబంధించి ఏఎస్బి యూనియన్ ఒకటే అడుగుతుంది, ఎట్టి పరిస్థితుల్లో ఫీజు బకాయిలు అంటే విడుదల చేయాలని కోరుకుంటున్నాం. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని సోమవారం కలెక్టరేట్ లో నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలియజేశారు. జిల్లా కలెక్టరేట్ తో పాటు డివిజన్ మండల కేంద్రాల్లో కూడా పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. అర్జీదారులు తమ అధికారిక వెబ్సైట్ మీకోసం.ap.gov.in ద్వారా నమోదు చేసుకోవచ్చునని, సమాచారం కోసం నేరుగా 1100 కాల్ సెంటర్ ను సంప్రదించవచ్చునని కలెక్టర్ సూచించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరిపాలనా సామర్థ్యాల అభివృద్ధి మరియు ప్రజా సేవల నాణ్యత మెరుగుదలకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ సివిల్ సర్వీస్ అధికారుల కోసం వివిధ శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా నందు ఈ నెల 18 నుండి 22వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీస్ అధికారుల కొరకు కర్మయోగి మార్పు నిర్వహణ అంశంపై 5 రోజుల రెసిడెన్షియల్ శిక్షణ నిర్వహించబడుతుంది. ఈ శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొననున్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డిని ఇన్ఛార్జ్ కలెక్టర్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా పరిపాలనకు సంబంధించి అత్యవసర మరియు సాధారణ కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతాయని కలెక్టర్ పేర్కొన్నారు. తెలుగుదేశం నాయకులు
నాయకులు చిన్నమిల్లి ప్రసాద్, మాతృమూర్తి, వరలక్ష్మి ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందిన సందర్భంగా శాసనమండలి సభ్యుడు వంకా రవీంద్రనాథ్ వారి గృహానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రసాద్ తండ్రి పైడిపర్రు గ్రామానికి సర్పంచ్ గా అనేక సంవత్సరాలు అనేకమైన సేవలు అందించారని గుర్తు చేసుకున్నారు. రవీంద్రనాథ్ వెంట పట్టణ వైసీపీ అధ్యక్షుడు మారిశెట్టి శేషగిరి, మాజీ కౌన్సిలర్ ఇంగోపల్లి బలరాం, మారిశెట్టి శంకర్, జవ్వాది తమ్మయ్య నాయుడు తదితరులు ఉన్నారు. అతిలిలో తణుకు శాసనసభ్యుడు ఆరిమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో సోమవారం ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహిస్తారని అతిలి పిహెచ్సి వారు తెలియజేశారు. అతిలి పరిసర ప్రాంతాల వారు ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అతిలి గంటవారిపుంతలో కొలువై ఉన్న కొండలరాయుడు ఆలయాన్ని విజయనగరానికి చెందిన భక్తులు సందర్శించుకున్నారు. స్వామివారిని మొక్కుకోవడంతో తమ కుమారునికి ఉద్యోగం వచ్చిందని ఆ భక్తులు తెలియజేశారు. ఆలయ కమిటీ చైర్మన్ గొట్టుముక్కల సత్యనారాయణ రాజు ఆధ్వర్యంలో ప్రత్యేకంగా పూజలను జరిపించారు. అత్తిలి మండలం మంచిలి గ్రామంలోని పుంతలో ముసలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాల సందర్భంగా భారీ అన్న సమారాధన జరిపారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఆలయ కమిటీ వారు భక్తులకు మజ్జిగ వితరణ చేశారు. ఆలయ కమిటీ చైర్మన్ బోడా నరసింహమూర్తి, ట్రస్టీలు, టీడీపీ గ్రామశాఖ అధ్యక్షుడు దువ్వాపు ధనరాజు, సిరగాపు నాగేశ్వరరావు, బోర్డు మెంబర్లు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎక్కడ ఉన్నాయి लेके है లేడీస్ అంతా కడకి వెళ్ళిపోండి. సాంబార్ రైస్ కడన ఉన్నదండి. కావాలండి సాంబార్ రైస్ కన్నండి. సాంబార్ కన్ను మాకేం సంబంధం లేదు. కమిటీ ఉంది, కమిటీ ఆర్టీసీ ఎంప్లాయీస్ రాష్ట్ర ఫెడరేషన్ ఇచ్చిన పిలుపు మేరకు ఆర్టీసీ ఉద్యోగులు ఎర్ర బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. తమ సమస్యలపై యాజమాన్యము, ప్రభుత్వము వెంటనే స్పందించాలని, పెండింగ్ లో ఉన్న నైట్ అవుట్ అలవెన్స్లు, ఎస్ఆర్బిఎస్ బకాయిలు, లీవ్ ఎన్కాష్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని కోరారు. ప్రతి సర్వీస్ పూర్తి కండిషన్ లో ఉండేలా చూడాలని, విధి నిర్వహణలో ఉన్న సిబ్బందిపై భౌతిక దాడులు నిరోధించేలా చర్యలు తీసుకోవాలని ఈ కార్యక్రమంలో తణుకు డిపో అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు. తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తనలోని మానవత్వాన్ని మరొకసారి చూపించారు. రోడ్డు ప్రమాదంలో గాయాల పాలైన క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించడంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ సహకరించారు. తణుకు మండలం వేల్పూరు మినీ బైపాస్ రోడ్లో ఆదివారం ట్రాక్టర్ ఢీకొని మోటార్ సైకిల్ పై వెళ్తున్న దంపతులకు తీవ్ర గాయాలయ్యాయి. భార్య పులగం భవానీ ఘటనా స్థలంలోనే మృతి చెందగా భర్త బాలాజీకు తీవ్ర గాయాలయ్యాయి. ఇదే సమయంలో అటుగా వెళ్తున్న ఎమ్మెల్యే హుటాహుటీన అంబులెన్స్ రప్పించి క్షతగాత్రులను తణుకు ప్రభుత్వాసుపత్రికి తరలించేటటువంటి ఏర్పాటును చేశారు. క్షతగాత్రులకు తక్షణం వైద్య సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే రాధాకృష్ణ ఫోన్లోనే వైద్యాధికారులను ఆదేశించారు. తణుకు మున్సిపల్ పరిధిలోని శ్మశాన వాటికల్లో కనీస సౌకర్యాల పెంపునకు కృషి చేస్తున్నట్లు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ సంబంధిత అధికారులను ఆదేశించారు.
తణుకులోని క్రిస్టియన్ ముస్లిం శ్మశాన వాటికల్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. బైక్ పై ఎమ్మెల్యే తణుకులో విస్తృతంగా పర్యటించి సంత మార్కెట్ సమీపంలోని హిందూ శ్మశాన వాటిక 38.60 లక్షలు, 15వ వార్డులోని వీరభద్రపురంలో శ్మశాన వాటిక 20 లక్షలతో అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు చేపట్టామని సూచించారు. 5 లక్షలతో 4వ వార్డు క్రిస్టియన్ శ్మశాన వాటిక, 2వ వార్డులో ముస్లిం శ్మశాన వాటిక కూడా త్వరితగతిన పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువస్తామని ఆయన వెల్లడించారు. సంవత్సరముల తర్వాత పెడాయికోడు అభివృద్ధి పనులు జరుగుతుండడం శుభపరిణామమని డీసీ చైర్మన్ తోట ఫణిబాబు తెలిపారు. మండల కేంద్రమైన ఉండి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి గౌడపేట మీదుగా వ్యవసాయ భూములకు సాగునీరు అందించేలా పెడాయికోడ్లో మట్టి పుడికితీత పనులను శనివారం సాయంత్రం ఆయన పరిశీలించి మాట్లాడారు. ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణంరాజు ఆదేశాలతో పనులు యుద్ధ ప్రాతిపదికన జరిపిస్తున్నారని, స్పీకర్, డిప్యూటీ స్పీకర్ హైదరాబాద్ నుండి ఆన్లైన్ ద్వారా వీడియో కాల్ చేసి జరుగుతున్న పనులను పరిశీలించి తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో డీసీ వైస్ చైర్మన్ మంతెన సాయిలచ్చిరాజు, ఏఏ ఫణిశంకర్, రైతులు గొట్టుముక్కల శ్యాంప్రసాద్ రాజు, చిత్తూరి దేవదాసు, హరినాథరాజు తదితరులు పాల్గొన్నారు. 2.5 కిలోమీటర్లు సార్ ఇది. మొత్తం ఇళ్లమయంగా ఉంటుందండి. తమరు మీరు వచ్చి ఒకసారి చూసి ఇమీడియట్లీ చేయమని చెప్పారండి. అదే సార్, 2.5 కిలోమీటర్లు ఇంచుమించు 50% అయిపోయింది. ఇల్లు దాటేసిందండి, ఇంకా లాస్ట్గా ఉందండి. ఇంకా ఇవాళ 30 ఏళ్ళ బట్టి ఎవరో తవ్వలేదు సార్ ఇది. అలా స్టక్ అయిపోయి ఇంకా అలా ఉండిపోతుందండి. ఇప్పుడు ఇవాళ బయటికి తణుకు నుంచి కొద్ది ఎక్స్పర్ట్లను తీసుకొచ్చి తోర బయట చేయించాం. తోర బయట చేయించాలంటే ఇప్పుడు ఫ్రెష్ వాటర్ వెళ్తుందండి. ఇదివరకు ఈ కాలం మీద కింద బట్టలు తుక్కోవటం, స్నానం చేయటం కూడా చేసేవారండి సార్. అటువంటి కాలం ఇలా అయిపోయిందండి. అవును సార్, అవును సార్. వాళ్ళందరూ కూడా బాగా హ్యాపీ ఫీల్ అవుతున్నారండి. వెరీ గుడ్. చాలా దారుణంగా ఉండి సెంటర్లో ఉన్న సబ్ రిజిస్టర్ ఆఫీస్కి చేర్చి కొన్ని పెడాయికోడ్ అనే కాలువ ఉంది. అది గతంలో పంట కాలువే, ఇంచుమించు 130-140 ఎకరాలకి ఆయకట్టు రైతులు ఉండేది. దాన్ని ఏంటంటే ఇదివరకు పూర్వం కూడా బట్టలు తుక్కుని స్నానాలు కూడా చేసేవారండి ఆ కాలువ మీద, ఆ కాలువ వచ్చి నీరు మీద. ఇవాళ పరిస్థితి ఏంటంటే డ్రైన్లు పెట్టేసి బాత్రూమ్స్ మొత్తం లాట్రిన్స్ అన్ని పైపులు పెట్టేసి మొత్తం పూడిపోయింది. ఇంచుమించు సుమారు 30-35 సంవత్సరాల క్రితం తవ్వారంట మాకు తెలియదు. నేను చదివి మొన్న ఎమ్మెల్యే గారు వచ్చి ఇమీడియట్లీ దీన్ని క్లియర్ చేయాలి, ఉండి సెంటర్లో ఉండి స్మెల్ వచ్చేస్తుంది, ఇబ్బంది అవుతుంది అని చెప్పి కొంతమంది రైతులు ఆయన దృష్టికి తీసుకెళ్తే ఇమీడియట్లీ సాయిరాజు గారిని నన్ను కేకేసి మీరు ఇమీడియట్లీ వర్క్ చేయండి అని చెప్పని పురమాయించారు. అది కాకుండా ఈరోజు ఆయన హైదరాబాద్లో ఉన్నారు. హైదరాబాద్లో ఉండి కూడా ఏమైంది పొద్దున ఫోన్ చేసి ఏమైంది సార్, అవుతుంది సార్ అన్నాను. వీడియో కాన్ఫరెన్స్లో ఆయన చూసి, అంటే ఆయన ఎంత శ్రద్ధ చూడండి. ఆయన ఢిల్లీలో ఉంటాడు, ఢిల్లీ నాయకుడు అన్నారు. గల్లీలో ఉన్న బోధి గురించి ఆలోచిస్తున్నారు హైదరాబాద్లో ఉండి కూడా. అటువంటి నాయకుడు మరి మన నియోజకవర్గానికి రావడం కూడా మా అదృష్టంగా భావిస్తున్నాం. అందుకని ఆయనకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తాం. పాలకొల్లు పట్టణంలో తాగునీటి ఎద్దడి సమస్యపై ఆదివారం ఉదయం 5 గంటలకు ఆకస్మికంగా మున్సిపల్ వాటర్ వర్క్స్ సందర్శించి త్రాగునీటి చెరువుల్లో ఉన్న నీటి నిల్వలను మంత్రి నిమ్మల రామానాయుడు స్వయంగా పరిశీలించడం జరిగింది. రానున్న రోజుల్లో త్రాగునీటికి కొరత లేకుండా తక్షణం చర్యలు తీసుకోవాలని, అవసరమైన చోట్ల యుద్ధ ప్రాతిపదికన బోరుబావుల త్రవ్వకం చేపట్టాలని ఆదేశించారు. 125 గంగలాలు మీరు అన్నట్టు ఇంకా స్లోప్ చెడు కింద వచ్చి వెళ్తే కొంచెం తగ్గుతాయి. ఇప్పుడు 3 అడుగులు సిస్టమేటిక్గా వదులుకోవాలి. నీరు 11 రోజులు అక్కడ నీరు అంటే డ్రింకింగ్ వాటర్ అనేది ప్రతి ఒక్క కుటుంబానికి, ప్రతి ఒక్కరికి కూడా చాలా అత్యవసరమైనటువంటిది. అటువంటి డ్రింకింగ్ వాటర్కి సంబంధించి మన పాలకొల్లు పట్టణంలో ఈ త్రాగునీరు ఇబ్బంది అనేది మరి గత 15-20 సంవత్సరాల నుంచి కూడా మనందరికీ కూడా ఇబ్బంది అనేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళ కాలంలో
అప్పుడున్నటువంటి పాపులేషన్ 30-40 వేల కెపాసిటీకి సరిపడేటటువంటి చెరువులు మాత్రమే ఉన్నాయి. తర్వాత వర్షారాణిగిరి టైంలో కొంత చెరువులను పెంచాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా 50-60 ఎకరాలు ఒక్కచోటనే లభ్యం కాదు. వాళ్ళు కోర్టులకి వెళ్ళినటువంటి నేపథ్యంలో మేము ప్రయత్నం చేస్తున్నాం, వర్షారాణిగిరి ప్రయత్నం చేసినా కూడా ఆ రోజు 50-60 ఎకరాలు ఒక్కచోటే లభ్యమయ్యేటువంటి పరిస్థితి లేనిటువంటి స్థితిలో మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ యొక్క 40,000 మందికి సరిపోయేటువంటి చెరువుల్ని ఆ సమ్మర్లో జాగ్రత్తగా మనం పొదుపుగా యూటిలైజ్ చేసుకునేటువంటి పరిస్థితి వచ్చింది. గతంలో ఏదైతే ఈ కాలువలకు సంబంధించి మరి గతంలో 14-19 హయాంలో 40 రోజులు మనం కాలువ కట్టుబడి చేసేవాళ్ళం. ఆ 40 రోజులకి కూడా ఒక యాక్షన్ ప్లాన్ తీసుకుని మనం ఒడ్డిపోటు ఇచ్చి అందులో కూడా పవర్ కూడా కట్ చేసి వాటర్ గతంలో కూడా మనం 14-19 ఇచ్చేవాళ్ళం. తర్వాత 19-24లో అసలు కాలువల్లో పనిచేయడమే మర్చిపోయారు కాబట్టి కాలువల్ని కట్టడమే మర్చిపోయి పొలాలు పంటల మీద ఉన్నప్పుడు నీళ్లు తక్కువ ఉండేవి, మే నెలలో కాలువల్లో నీళ్లు ఎక్కువ ఉండేవి. దానివల్ల మరి రైతాంగం నష్టపోయింది. కాలువల్లో పనులు లేక అక్కడ ఏదైతే నాచు పెరిగిపోయి గడ్డి పెరిగిపోయి సిల్ట్ పెరిగిపోయి వాటర్ వచ్చే పొజిషన్ లేదు. మళ్ళీ ఈరోజు కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ రైతాంగం కోసం ఇప్పుడు వేళ ఓఎండ్ఎం వర్క్లు మొన్ననే లాస్ట్ ఇయర్ 900 కోట్ల రూపాయలు ఓఎండ్ఎం నిమిత్తం ఇచ్చాం. మళ్ళీ ఈ సంవత్సరం 397 కోట్ల రూపాయలు ఈ కాలువలు, డ్రైన్లు, డీసిల్టింగ్కి, వీడ్ రిమూవల్కి అన్నీ ఇచ్చాం. ఈ పనులన్నీ కూడా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. దానివల్ల ఈ సంవత్సరం 45 రోజులు అంటే ఏప్రిల్ 20వ తేదీన కెనాల్స్ని కట్టడం జరిగింది. మళ్ళీ అది జూన్ 1వ తారీఖున సూత్రప్రాయంగా రిలీజ్ చేసేటువంటి అవకాశాలు ఏమైనా ఉండొచ్చు. అంటే ఏ రకంగా చూసుకున్నా మరి జూన్ 1 వదిలినా మళ్ళీ 3-4 డేస్ 5 డేస్ మనకు రావడానికి పడుతుంది టైం. ఎందుకంటే ధవళేశ్వరం నుంచి రావాలి కాబట్టి. అంటే ఈ రకంగా ఒక 45 డేస్ 50 డేస్ మనకి పడుతున్నటువంటి పరిస్థితి. 20వ తారీఖు నుంచి 5వ తారీఖు అంటే ఖచ్చితంగా 45 డేస్ 50 డేస్ మనకు టైం పడుతుంది. మనకు ఉన్నటువంటి నీరు ట్యాంకుల్లో చూస్తే కేవలం 14 ఫీటే ఉంటుంది హై లెవెల్కి. ఆ 14 ఫీట్నే మరి మనం ఉపయోగించుకోవాలంటే మనకి 25 డేస్కే యాక్చువల్గా సరిపోయేటువంటి వాటర్ అది. చట్టం రంపం లాంటిది, దానితో ఢీకొట్టడానికి ప్రయత్నిస్తే మీకే నష్టమని ఆకువీడు సిఐ కాళీ చరణ్ వివరించారు. మండల కేంద్రమైన ఉండి పోలీస్ స్టేషన్లో నియోజకవర్గ స్థాయిలో ఉన్న రౌడీ షీటర్లకు సిఐ కాళీ చరణ్ కౌన్సిలింగ్ నిర్వహించారు. మీ అందరిపై రౌడీ షీట్లు ఓపెన్ చేసింది మీరు ప్రవర్తన మార్చుకుంటారని, మీ ప్రవర్తన మార్చుకోకుండా మేము ఎప్పటిలానే రౌడీయిజం చేస్తూ ఉంటాము అంటే పోలీస్ శాఖ చూస్తూ ఊరుకోదు. ఈ రోజు నుంచి మీ కుటుంబంతో మీరు సంతోషంగా గడపడానికి అలవర్చుకోవాలని అన్నారు. ప్రతి ఆదివారం విధిగా పోలీస్ స్టేషన్కు వచ్చి ప్రతి ఒక్క రౌడీ షీటర్ సంతకం పెట్టి వెళ్లాలని సిఐ కాళీ చరణ్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉండి ఎస్ఐ హనుమంతు మల్లికార్జునరావు, ఆకువీడు ఎస్ఐ హనుమంతు నాగరాజు, కాళ ఎస్ఐ శ్రీనివాస్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. అందుకని ఎవరు కూడా చట్ట వ్యతిరేక కార్యకలాపాలు అసలు పార్టిసిపేట్ చేయకూడదు, చేయకూడదు కదా అని పక్కోడికి చెప్పి చేయించడం అలాంటివి కూడా చేయొద్దు. రెండోది ఏంటంటే మీ అందరూ ఫోన్ నెంబర్లు ఇచ్చారు, కొంతమంది పని చేయట్లేదు. అది నెక్స్ట్ నుండి ప్రతి శనివారం ప్రతి శుక్రవారం టెస్ట్ చేస్తాం. ఎవరి నెంబర్ కానీ పని చేయలేదంటే మాత్రం సీరియస్ యాక్షన్ తీసుకుంటాం. అందరూ పనిచేసే నెంబర్లే ఇవ్వాలి. అర్థమైందా? ఇక ఎవరైనా చట్టవేత్త పోలీసు దృష్టిలో ఉన్నారు, మీరు మీ ప్రతి మూమెంట్ చెక్ చేస్తుంటాం. ఈ పలానా వ్యక్తి ఎక్కడ ఉన్నాడు, పలానా వ్యక్తి ఎక్కడ ఉన్నాడు. పర్మిషన్కి వెళ్ళండి. ఇప్పుడు మొత్తం ఓవరాల్గా అందరి సమక్షంలో మీకు ఒక చిన్న మాట చెప్తాను. చట్టం ఎంత బలమైందో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఏమైతే చివరికి ఆ కింగ్ కోబ్రా ఎంత పెద్ద కింగ్ కోబ్రా అయినా ఆ రంపాన్ని దాని యొక్క అహంతోని దాని యొక్క దీంతోని అదే చుట్టుకొని రంపం నన్ను ఇంజురీ చేస్తుందనేసి దాని మీద కోపంతో ఆ రంపాన్ని చుట్టి చివరికి రక్తం అంతా బ్లీడ్ అయ్యి దానంతటా అదే చచ్చిపోద్ది. అది కింగ్ కోబ్రా. ఈ రంపం ఏంటంటే చట్టం. అర్థమైందా? చట్టం అంత బలమైంది. చట్టంతో ఎవడైనా ఢీకొంటాను, చట్టంతో ఎవడైనా గేమ్స్ ఆడతాను, లేదా పోలీస్ వ్యవస్థతో గేమ్స్ ఆడతాం, చట్టాన్ని ఇలా చేస్తాం అలా చేస్తాం అనుకుంటే ఆ చట్టం ఏమవుద్ది? అందరికీ రంపం అవుద్ది. ఎవరైతే చట్టంతో ఢీకొందాం, చట్టంతో ఫైట్ చేద్దాం. పోడూరు మండలం జున్నూరు, వేడంగి, మట్టపర్రు గ్రామాల్లో
3.76 కోట్లతో పలు అభివృద్ధి పనులకు కూటమి నాయకులతో కలిసి మంత్రి నిమ్మల శంకుస్థాపన చేశారు. ఆయన ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ స్వయంగా నడుపుకుంటూ గ్రామాల్లో పర్యటించారు. మంత్రి నిమ్మలకు గ్రామాల్లో ఘన స్వాగతం పలికారు. అనంతరం జరిగినటువంటి సభలలో మంత్రి మాట్లాడారు. రాలేదు మధ్యలో ఓకే సార్. నేను ఏదన్నా చూడమ్మా రామానాయుడు గారు చాలుతుందా రాజీ పడి నెంబర్ 1 ఎమ్మెల్యే ప్రజల సమస్యల తక్షణ పరిష్కారం లక్ష్యంగా నిర్వహిస్తున్న PGRS మరియు భూ సంబంధ ఫిర్యాదుల పరిష్కార వేదిక రెవెన్యూ క్లినిక్స్ సోమవారం యథావిధిగా జరుగుతాయని కలెక్టర్ కీర్తి చేకూరి ఒక ప్రకటనలో తెలియజేశారు. జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించే జిల్లా స్థాయి PGRS రెవెన్యూ క్లినిక్ కార్యక్రమంలో అర్జీలు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు హాజరై ప్రజల నుంచి స్వీకరించి తక్షణం వాటికి సంబంధించినటువంటి పరిష్కారాలను చూస్తారని ఆమె పేర్కొన్నారు. ప్రజలు తమ సమీప కార్యాలయాల్లో వినతులు అందజేయవచ్చునని, మీకోసం .ap.gov.in వెబ్సైట్ లో కూడా దరఖాస్తు చేయవచ్చునని, ఏ విధమైనటువంటి సమాచారం కావలసిన 9552300009 నంబర్కు లేదా 1100 టోల్ ఫ్రీ నంబర్కు కాల్ చేయవచ్చునని ఆమె తెలియజేశారు. ఈ వార్తలకు స్వల్ప విరామం.